మన పురాణాల్లో దక్ష ప్రజాపతి అనే ఒక రాజు ఉండేవాడు. ఆయనకు చాలామంది ఆడ సంతానం ఉండేది. వారిలో ప్రాముఖ్యమైనది సతీదేవి. ఈ సతీదేవి శివుణ్ణి ప్రేమిస్తుంది, పెళ్లి చేసుకుంటానంటుంది. దక్షుడు అందుకు ఒప్పుకోడు. అతను శ్మశానవాసి, ఒంటి నిండా బూడిద రాసుకుని ఉండేవాడు అని అంటాడు. అయినా సతీదేవి తండ్రులను కాదని దేవతల సమక్షంలో అంగరంగ వైభవంగా శివుణ్ణి పెళ్లి చేసుకుంటుంది. ఒకసారి దక్షుడు ఒక యజ్ఞాన్ని తలపెడతాడు. ఆ యజ్ఞానికి దేవతలందరినీ పిలుస్తాడు, కానీ శివుడిని, సతీదేవిని మాత్రం పిలవడు. సతీదేవి శివుడు వద్దని చెబుతున్నా వినకుండా యజ్ఞానికి వెళుతుంది. యజ్ఞానికి వెళ్ళిన సతీదేవిని దక్షుడు ఎంతో అవమానిస్తాడు. శివుడిని కూడా అవమానిస్తాడు. ఈ యజ్ఞశాల నుంచి నువ్వు వెళ్ళిపో అని సతీదేవిని అంటాడు. ఆ బాధ తట్టుకోలేక సతీదేవి ఆత్మార్పణ చేసుకుంటుంది. శివుడు ఈ వార్త విని ఆగ్రహంతో తాండవం చేస్తాడు. తన జటాజూటం నుంచి వీరభద్రుని సృష్టిస్తాడు. వీరభద్రుడు మహాశక్తివంతుడు. అతడు తన సైన్యంతో శివుని ఆజ్ఞ మేరకు దక్షుణ్ణి అంతమొందించడానికి బయలుదేరతాడు. వీరభద్రునికి దక్షునికి మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది. యజ్ఞవాటిక కాస్త శ్మశాన వాటికలా మారుతుంది. వీరభద్రుడు తన ఖడ్గంతో దక్షుడి తల నరుకుతాడు. దక్షుడి భార్య కన్నీటి పర్యంతమై తన భర్తను బ్రతికించమని వేడుకుంటుంది. శివుడు క్షమించి దక్షుడిని బ్రతికిస్తాడు. కానీ అతని పూర్వజన్మ శాపం వల్ల మేకతల వస్తుంది. దక్షుడు శివుణ్ణి పశ్చాత్తాపంతో మన్నించమని అడుగుతాడు. అతని అభ్యర్థన మేరకు శివుడు అతని శిరస్సు అతనికి ప్రసాదిస్తాడు. ఈ యాగస్థలం ఇక నుంచి ద్రాక్షారామంగా ప్రసిద్ధి చెందుతుందని భార్యాభర్తలిద్దరిని దీవిస్తాడు. ఓం నమః శివాయ.